దాంట్లో రెండో వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు అయినా చెప్తున్నా. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు అయినా చెప్తున్నా. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు అయినా చెప్తున్నా. కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు, నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు. ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిర్రు, ఒకటే ఒక సీజన్. ఆ తర్వాత 4 ఏళ్ళు నిండా వర్షాలు పడ్డాయి, దాని అవసరమే లేకుండా పోయింది. అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు, నిజామాబాద్కి లేదు. ప్యాకేజ్ 21 నిజామాబాద్లో ఉంటుంది, 22 కామారెడ్డిలో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది. ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు, నిజామాబాద్లో ఎత్తుపోసిన నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి. ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసిర్రు, ఒరిజినల్ కెపాసిటీ 3.5 TMC ఉండే, దాన్ని 0.8 TMC చేసిర్రు. అంటే అనుకున్న